మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. జూలై మాసంలో 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా. సో ఈ మాసం మెయిన్గా మనం చూస్తే కనుక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఎలా, ఈ వారంలో గ్రహాల ట్రాన్సిట్ ఎలా ఉందో చూస్తే కనుక ఇక్కడ కుజుడు వృషభ రాశిలో సంచారంలో ఉన్నారు. అలాగే రవి బుధులు మిథునంలో, బుధుడు రెట్రాగ్రేషన్ వక్ర స్థితిలో ఉన్నారు. ఇక గురువు గారు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో కంటిన్యూ అవుతున్నారు. ఇక శుక్రుడు సింహరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారంలో ఉన్నారు. రాహు కూడా కుంభరాశిలో, ఇక శని మీనరాశిలో. మొత్తంగా ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా, గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహాల గోచారం ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశులకి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి అష్టమంలో బుధుడు, ఆ తర్వాత భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు. సో మొత్తంగా ఇలా 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి జనరల్గా మనకి కనిపిస్తూ ఉంది. సో అలాగే మనం చూస్తే కనుక ఈ రాశికి అష్టమంలో బుధుడి యొక్క సంచారం జనరల్గా రెట్రాగ్రేషన్లో ఉన్నాడు. బుధుడు ఓన్ హౌస్లో ఉన్నాడు. అదే సమయంలో అష్టమంలో రవి కూడా ఉన్నారు. సో ఇన్ జనరల్గా అష్టమంలో బుధుడు యోగిస్తాడు కానీ, బట్ ఇక్కడ రెట్రాగ్రేషన్లో ఉండటం వల్ల చాలా వరకు కూడా ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం, కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి ప్రొఫెషనల్లీ ప్రొఫెషనల్ టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భాగ్యస్థానంలో గురువు గారు చాలా బాగా చెప్పుకోవాలి. వృశ్చిక రాశికి సంబంధించి వెరీ గుడ్ ప్లానెట్, ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఎంతైనా ఎడ్యుకేషన్కి సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు వెళ్దాం అనుకున్నా, చేద్దాం అనుకున్నా, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవడానికి, మీ సంతానం ఇంకా అభివృద్ధిలోకి రావడానికి, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కొంచెం గ్రోత్ చూడడానికి అన్ని విధాలు కూడా గురుడి యొక్క సంచారం ఎక్స్ట్రాడినరీగా ఇక్కడ యోగిస్తుంది. దశమంలో కేతు, ఇంకా ఎప్పుడైతే దశమస్థానంలో కేతువు యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా కేతువు ఇన్ జనరల్ 10th హౌస్లో కేంద్ర స్థానాల్లో జనరల్గా బాగానే యోగిస్తారు. సో కాబట్టి వర్క్ చేసే చోట మీకు ఆ వర్క్లో ఫుల్ నాలెడ్జ్ని, డీప్ థింకింగ్ని పెంచడం కానీ, లేదా అన్ఫోకస్డ్గా ఉండటం కానీ, ఈ రెండిట్లో ఎలా ఉందో చూసుకొని డీప్ థింకింగ్ ఉంటే ఓకే, అన్ఫోకస్డ్గా ఉంటే కొంచెం స్టెబిలైజ్ చేసుకోవడానికి వర్క్ ప్రోగ్రెస్ని ట్రై చేయాలి. అలాగే 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఆదివారం, శుక్ర, శని 3 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ఆవిడ కుజుడు ఉన్నారు. సమ్ టైమ్స్ కొన్ని డామినేటింగ్ ఇష్యూస్ వల్ల కొన్నిసార్లు మీ వెరీ క్లోజ్ రిలేషన్స్, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీతో ఉండే సహోద్యోగులు కావచ్చు, వాళ్ళతో సమ్ డామినేటింగ్ ఇష్యూస్ వల్ల చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ, మంగళవారాల్లో తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం, ఉద్యోగపరంగా ఎక్కువ మోర్ కాన్సన్ట్రేషన్గా ఉండటం, తప్పులు దొరలకుండా చూసుకోవటం, కమ్యూనికేషన్ లోపం వల్ల ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించి కానీ, ఎనీ ఇంపార్టెంట్ సైన్స్ చేసేటప్పుడు కానీ తప్పకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకోవటం చాలా మంచిది. సోమ, మంగళవారాల్లో హెల్త్ ఇంపాక్ట్కి సంబంధించిన విషయాలు కూడా కేర్ తీసుకోవడం మంచిది. ఇక బుధ, గురువారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంచి స్పిరిచువల్ యాక్టివిటీస్, మీ గురువుల సపోర్ట్, మెంటర్స్ యొక్క అంటే మీ కొలీగ్స్, సీనియర్స్ నుంచి మంచి సపోర్ట్ రావటం కానీ ఇలాంటివి మనం బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ వైజ్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ని మనం చూడొచ్చు. అలాగే శుక్ర, శనివారాల్లో జాబ్ విషయంలో ప్రొఫెషనల్ రిలేటెడ్గా మనం చూస్తే కనుక సోగా బ్యాలెన్స్డ్గా, న్యూట్రల్గా పరిస్థితులు మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి రవి యొక్క సంచారం 8th హౌస్లోను మనకు కొంచెం ఇది మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది.
సో కాబట్టి రవి యొక్క సంచారం సరిగ్గా లేనందువల్ల ఇక్కడ మీరు ప్రొఫెషన్ కోసం పెట్టే అపోర్ట్స్ అన్నీ అంతగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వకపోవడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి డెఫినెట్గా మనం చూసినట్టయితే కనుక జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం, కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్, ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇవ్వడం చాలా మంచిది. సో అలాగే అర్ధాష్టమ రాహు దోషం కూడా ఒకటి నడుస్తూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఖర్చులు, డొమెస్టికల్గా అయ్యే ఖర్చులు విషయంలోనూ, మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, సమ్ టైమ్ వీటి విషయాల్లో కొంచెం పాజిటివ్నెస్ కోసం దుర్గామాత ఆరాధన చేసుకోవడం మంచిది. రాహుకు కూడా నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. సో ఈ నవగ్రహ శాంతి మంత్రాలు మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాం, ఆల్రెడీ మీరు అది చూసి చక్కగా చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.